బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో గతంలో జరిగిన రాజకీయ కుట్రలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు భుజంగరావు అంగీకరించారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశామని భుజంగరావు తెలిపారు. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశామని, బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశామని, మనుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు అంగీకరించారు. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్తో ఆపరేషన్ నిర్వహించామని భుజంగరావు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశామని, ట్యాపింగ్ చేసి ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామన్నారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రావణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నామని తన వాంగ్మూలంలో భుజంగరావు ఒప్పుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు రోజు రోజుకు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా ఉన్నటువంటి భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బహిరంగపరిచారు. ప్రధానంగా అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్లకు సంబంధించినటువంటి ఫోన్ల మొత్తాన్ని కూడా ట్యాప్ చేసేవారు అని భుజంగరావు చాలా స్పష్టంగా తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఏదో విధంగా తిరిగి మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావటమే ప్రధాన ఎజెండాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నడిచినట్లు తెలుస్తా ఉంది. ఇంకొక సంచలన విషయం ఏంటంటే, హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఫోన్లన్నిటినీ కూడా ట్యాప్ చేసినట్లుగా కూడా భుజంగరావు చాలా స్పష్టంగా ఈ తన వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సహాయం ఎవరైతే అందిస్తారో వారికి సంబంధించినటువంటి ఫోన్లు మొత్తాన్ని కూడా ట్యాప్ చేసి వారు ఎవరెవరితో సంప్రదిస్తున్నారు, వాళ్ళు ఏ నాయకులతో టచ్ లో ఉన్నారు, వీటి వివరాలన్నింటినీ కూడా సేకరించినటువంటి పరిస్థితి ఉందని భుజంగరావు చాలా స్పష్టంగా తన వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల ఫోన్ నెంబర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా, దాంతో పాటు వాహనాల ట్రాకర్లు, కొంతమంది లీడర్లకు వాహనాలకు ఏకంగా ట్రాకర్లే అమర్చి వాళ్ళు ఎటు వెళుతున్నారు ఏంటి అన్న సమాచారం మొత్తాన్ని కూడా సేకరించినట్లుగా కూడా భుజంగరావు తన యొక్క ఈ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ మునగోడు ఉప ఎన్నికల సందర్భంలో బీజేపీ అటు కాంగ్రెస్ సపోర్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసినట్లుగా కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, కంపెనీలు, దాంతో పాటు విఐపీలు, వ్యాపారవేత్తలు, పలు వివాదాలను సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలతోటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నాయకుల సూచనలతోటి వాళ్ళ వ్యక్తిగత వివాదాల్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫోన్ కాల్స్ మొత్తం కూడా వినటం, ఆ తర్వాత వాటిని సెటిల్మెంట్ పేరుతోటి వాళ్ళని పిలిపించి కూర్చొని సెటిల్ చేయటం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా నడిపినట్లు చాలా స్పష్టంగా భుజంగరావు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్పారు. మాదాపూర్ ఎస్ఓటీ నారాయణ సపోర్ట్ తోటి
ఈ ఆపరేషన్ మొత్తం కూడా చేసినట్లుగా కూడా వివరించింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మొత్తం 3 ఉప ఎన్నికల సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్గొన్నట్లుగా కూడా భుజంగరావు చాలా స్పష్టంగా, అంటే ఆ ఎన్నికల సమయంలో ప్రధానంగా ఎవరి వద్ద అయితే డబ్బుల ట్రాన్సాక్షన్ జరుగుతుందో, ఎవరెవరు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు డబ్బులు సమకూరుస్తున్నారో వారికి, అలాంటి వాళ్ళందరికి సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నట్లుగా కూడా ముందస్తుగా సమాచారం తెలుసుకుని వాళ్ళ మీద దాడులు కొనసాగించి ఆ డబ్బును స్వాధీనం చేసుకోవటం, అది కింది స్థాయికి వెళ్లకుండా అడ్డుకట్ట వేయటం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా నడిపినట్లుగా కూడా భుజంగరావు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ సమాచారం, రాజకీయ సమాచారానికి సంబంధించి భుజంగరావు సంబంధించి ప్రభాకర్ రావు, శ్రావణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకున్నట్లుగా కూడా భుజంగరావు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలము ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో అటు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి వాతావరణం అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.